ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారి రాసుల వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే మన తెలుగు సంవత్సరం కదా 2025 ఎందుకు చెప్తున్నారని. నాకు చాలామంది మెసేజ్లు చేసి ఏమంటే 2025 ఎలా ఉంటుందంటే ఉగాది దాకా ఆగండి, ఉగాది మనకి లెక్క అంటే అలాగా సార్, మేము ఇయర్ ప్లానింగ్ చేసుకుంటాం కదా విదేశాల్లో ఉండేవాళ్ళం. అది 2025 ప్లానింగ్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ పరంగా మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఇయర్ టు ఇయర్ తీసుకుంటాము. బట్ మీరు ఇదొక్కటి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు, అది వీడియోలు చేస్తానులేండి అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ 2025 యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనది కేవలం ఉగాది నుంచి ఉగాది కొత్త సంవత్సరం. అంటే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్. ఇంగ్లీష్ అంటే మనకి బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఇది, కాకపోతే మనది మాత్రం ఉగాది నుంచి ఉగాది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మరోలా అనుకోకండి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ శని భగవానుడు మార్చ్ ఎండింగ్లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రాహువు, కేతువు, గురువు గుర్తుపెట్టుకోండి. ఈ గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మే 30వ తేదీకి మారిపోతున్నారు. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలను సూచిస్తుంటాయి. అది మనం ఉగాదికి చెప్పుకున్నా, లేకపోతే ఈ కొత్త సంవత్సరానికి చెప్పుకున్నా. కాబట్టి ఉగాది కంటే ముందే మనకి శని మారుతున్నాడు నాకు తెలిసి, ఆ కాంబినేషన్స్ బట్టి చూసుకుంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు చాలా బాగుంటుంది, మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారిని ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో, అదేవిధంగా ఏ గ్రహానికి ఎటువంటి దానం ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి ఈ 2025 సంవత్సరంలో 4 గ్రహాల మార్పు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు 2వ స్థానంలో ధనస్థానంలోకి వెళ్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ధనస్థానంలోకి శని భగవానుడు వెళ్తాడో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని 2లో ఉన్నప్పుడు మనీ సర్క్యులేషన్ని కొంచెం టైట్ చేస్తాడు, అంతకుమించి మరొకటి ఏమి ఇబ్బంది ఏమి ఇచ్చాడు. అక్కడ రాశిలో ఉన్నంతకాలము మానసిక స్ట్రెస్, శారీరక శ్రమను ఎంత ఇస్తాడో 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డబ్బులు 1,00,000 రూపాయలు 50,000 ఇక్కడ ఇస్తే మళ్ళీ దాన్ని ఇంకో దగ్గర, ఈ సర్క్యులేషన్, ఈ రొటేషన్ అనేటువంటిది ఆగిపోతూ ఉంటాయి. ఇది కొంచెం చూసుకోవాలి, అంతకుమించి మరొకటి ఏం కాదు. అలాగే కొన్ని ఇప్పుడు చూడండి, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములతో కావచ్చు, లేనట్లయితే కుటుంబ సభ్యుల్లో కొన్ని పరిచయాల వల్ల డిస్టర్బెన్సెస్ అవ్వడం, కొన్ని అగ్రిమెంట్స్ వల్ల కొంత ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. అలాగే ఇక్కడ రాహుకేతువులు కూడా మారుతున్నాడు, గురువు కూడా మారుతాడు. ఈ 2వ అధిపతి అయినటువంటి గురువు 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే చూడండి, సంతానం ఒక పెరిగి పెద్ద అయిన తర్వాత, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉద్యోగాల్లోకి వెళ్ళే క్రమంలో ఉద్యోగం వస్తుందో రాదో అని టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారికి ధనాధిపతి అంటే మీ యొక్క ధనాధిపతి, కుంభలగ్నానికి ధనాధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే పంచమంలోకి మే 15వ తేదీ నుంచి మారుతున్నాడో, ఖచ్చితంగా మీకు ఈ 2025 సంవత్సరంలో అక్కడి నుంచి మీ యొక్క సంతానానికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు, ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే దశమాధిపతి అవుతాడు ఆయన. దశమాధిపతి అయి మీకు ద్వితీయాధిపతి, కాబట్టి వృత్తి మూలంగా ధనయోగాన్ని అక్కడ ఇస్తాడు. అలాగే కొన్ని సడన్ లాభాలు. ఇప్పుడు కొంతమంది చూడండి, షేర్ మార్కెట్లో మంచి గ్రిప్ ఉందండి, ఎప్పుడో కొన్నాను ఒక మంచి షేరు, అది పెరుగుతుందని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాను, మంచి అనుభవం ఉంది అనుకునేటువంటి వారికి నేను ఎందుకు చెప్తున్నట్టే మళ్ళీ చాలామంది తెలియక ఎటువంటి అనుభవాలు లేకుండా షేర్ మార్కెట్లోకి వెళ్ళడం, అక్కడ ధనాన్ని పోగొట్టుకోవడం, అయ్యో పోయే అని చెప్పి ఇబ్బంది పడడం నేను చాలామందిని చూస్తున్నా. వాళ్ళ జన్మజాతకాల్లో అసలు ఫస్ట్ యోగం ఉండాలి. 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటేనే షేర్ మార్కెట్, లేకపోతే రావు, అనవసరంగా అందులో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం తప్పితే మరొకటి లేదు.
అది చాలా రేర్గా, చాలా తక్కువ మందికి ఉండదు. అందుకే చూడండి షేర్ మార్కెట్లో రాణించే వాళ్ళకంటే పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే సంతాన అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అభివృద్ధి, ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు మంచి ఫలితాలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. కాకపోతే ఎప్పుడైతే లగ్నంలోకి రాహు వస్తాడో, సప్తమంలో కేతు ఉంటాడో, ఎప్పటి నుంచి మే 30వ తేదీ నుంచి కొంత మీరు అనవసరమైన భ్రమలకు లోనవుతూ ఉంటారు. ఇలా జరుగుతుందేమో, అలా అవుతుందేమో అనుకునేటువంటి ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు మీ కుంభం వారికి ఏంటంటే కొంతకాలం ఈ లగ్న రాహు సప్తమ కేతు ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఏదైనా విదేశాలకు వెళ్ళడం కొన్ని ఎడబాట్లు ఇస్తూ ఉంటుంది ఆ కాంబినేషన్ అనేది. అదేవిధంగా కొంత నిర్ణయాలు వివాహం చేసుకునేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. విష్ణు ఆరాధన, దత్తుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటంటే మూలా నక్షత్రంలో పుడితే మంచిది కాదని, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండమని. ఫస్ట్ ఇవి ఎక్కడా శాస్త్రాల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రపరంగా ఆశ్లేష నక్షత్రానికి అత్తగారి గండము లేదు, మూలా నక్షత్రంలో పుడితే ఇబ్బంది ఏమీ లేదు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుడితే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. మంచి తెలివితేటలు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మూన్ బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుంది. తల్లిగారు మంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే యోగాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొన్ని జాతకాల్లో, ఒక 1000 జాతకాల్లో ఒకటి ఫోర్త్ లార్డ్ పాడైతే చెప్పలేం. కానీ అదర్వైజ్ ఇవి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అస్సలు వీళ్ళకి వివాహం బాగోదని ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఇక రెండవది, జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి కొన్ని విషయాలు ఎవరో జొప్పించి అనవసరంగా భయభ్రాంతులను చేస్తున్నారు. అదేమిటి అంటే ఏలినాటి శని వస్తే ఏమీ అవ్వదు, ఏ పని జరగదు అనుకుంటారు. తప్పు. ఏలినాటి శని వస్తే మీకు కొంచెం ఒక పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే నేను మీకు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఏమండి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. పిఎం మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన 10 సంవత్సరాలు వెళ్ళాడు. ఇంకొక నడుస్తూనే ఉంది, ఇంకొక 11వ సంవత్సరం కూడా నడుస్తుంది. జగన్ గారు కూడా ఏలినాటి శనిలో అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు, మిథున రాశి అయింది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిందంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏలినాటి శని సీఎంలు అవ్వడానికి, పిఎంలు అవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, అదేవిధంగా రకరకాలు మనం చూడండి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా ఇబ్బందిని ఇవ్వడు ఏలినాటి శని. మరి ఏం చేస్తాడండి? శ్రమనిస్తాడు. మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు గుర్తించట్లేదని ఒక బాధ ఇస్తాడు ఏలినాటి శని. అరే నేను ఇంత మంచి చేస్తున్నానే అంటే ఏమిటి? రియలైజేషన్ కావాలి మీకు. నువ్వు ఎవరో గుర్తించాలని నువ్వు పని చేయకు. నీ పన్ను, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి సంబంధించినటువంటిది ఏదైతే రిజల్ట్ ఉందో నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఏంటంటే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏలినాటి శని సమయంలో. ఇంకొక మూఢనమ్మకం ఉంది అందరికీ, కాలసర్పదోషము. అరే అక్కడ అసలు గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వస్తే కాలసర్పదోషం అని చెప్పారు శాస్త్రంలో. రెండవది, కాలసర్పదోషం కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి కాదు అని చెప్పారు శాస్త్రంలో. అసలు గ్రహాలన్నీ ఒకవైపు ఉండవు, 1-2 గ్రహాలు బయట కూడా ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఉందని రకరకాల భయభ్రాంతులు చేయడం, ఇది అసలు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి కాదు. ముఖ్యంగా ఇవి ఉన్నాయి, ఎంత కొంత పర్సెంటే దీని ప్రభావం. ఏలినాటి శని వస్తే కొంత శ్రమ ఉండడం, మనిషికి బద్ధకం రావడం, ఇవి ఉంటాయి. బద్ధకించకుండా, నిద్రపోకుండా మనం పని చేయాలి. కాలసర్పదోషం ఉంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉండి వాళ్ళ దేశాలు నేలేరు అని చెప్పాను. సో ఫస్ట్ మీరు మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి దయచేసి. ఇది కాదు అసలు మీ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉంది, లగ్నం ఎందుకు మీకు ఇది అవ్వలేకపోతుంది, మీ లగ్నాధిపతి ఎవరు, దాన్ని స్ట్రెంత్ చేసుకోండి. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీ ధనాధిపతి ఎవరు, లేదా అమ్మవారి యొక్క నామం చేసుకోవడం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామం భక్తి శ్రద్ధలతో చేయండి. ఎందుకు ఇవ్వదు? అమ్మవారు ఖచ్చితంగా మీరు నామం చేస్తున్నారంటే ఒక్కొక్క అక్షరము పలికేటప్పుడు మీ ముందునే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందే ఉంటుంది అమ్మవారు, అర్థమైందా? అలాగే సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు వస్తాయి, 3వ అధిపతి ఎక్కడో పాడయ్యాడు, కుజుడు ఎక్కడో పాడయ్యి ఉంటాడు. అంతేగాని సిబ్లింగ్స్తో గొడవైనా ఏలినాటి శని. ఒక గృహం కట్టుకోలేకపోతున్నట్టు 4వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చూడాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి మోకాలకి దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చిన మోకాలు దెబ్బ తగిలింది కాబట్టి జ్వరం వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి థైరాయిడ్ వచ్చిందండి, కళ్ళు మసకబారుతానంటే మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి మసకబారుతానే అంటగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది కాదు, శాస్త్రం అది కాదు, గుర్తుపెట్టుకోండి.
మీ అధిపతి మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మను తొలగించుకోవాలి. ఇంకొక మూఢనమ్మకం, అన్నిటికన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కర్మలు అంటే మీరు నేను అందరం గుర్తుపెట్టుకోండి, మనందరం చేసినటువంటి కర్మల ద్వారా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మనెత్తి. ప్రతి జీవి కూడా దీన్ని తీసుకెళ్ళి దేవుడి కంట కడతాం. ఎట్లాగా? దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఇప్పుడు ఒక టీచరు చక్కగా క్లాసులో ఉన్న 50 మందికి క్లాస్ చెప్పింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది. వీడు సరిగ్గా టీచర్ చెప్పింది వెనక సరిగ్గా రాయకపోతే టీచర్ చెప్పనట్ట, టీచర్ లేనట్ట. నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అయినా మీ కర్మే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాగా కలిసి వచ్చిందన్నా మీ కర్మే, మీకు ఇబ్బంది పడుతుందన్నా మీ కర్మే. మరి దేవుడు ఎందుకు అంటే, చిన్న ఎగ్జాంపుల్తో చెప్పి నేను ముగిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు రోజు. అక్కడ ఒక వీధిలో కుక్క ఉంది. ఆ కుక్క వెంటపడ్డము అరవడమో చేస్తుంటే వీడికి భయపడుతున్నాడు. స్కూల్కి వెళ్ళలేకపోతూ భయపడుతూ రావడం. అమ్మకి చెప్పాడు, అమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి కానీ రోజు అక్కడ ఒక కుక్క ఉంది అన్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే, ఏం కాదురా నేను ఉన్నాను పద అన్నది. లేదా ఒక బెత్తం ఇచ్చింది చేతికి, ఒక కర్ర ఇచ్చింది. అరే ఆ కుక్క ఏదైనా వస్తే కర్రతో ఇలా పారిపోద్దని. అప్పుడు అమ్మ పక్కన నుండి నడిపిస్తున్నప్పుడు వీడు స్కూల్కి వెళ్ళడము అక్కడ ఆగలేదు, కుక్క అక్కడే ఉంది. కానీ పక్కన ఎప్పుడైతే అమ్ముందో ఏం జరిగింది? మీకు ధైర్యం ఉంది. అంటే మీరు ఎప్పుడైనా అమ్మవారి ఆరాధన, భగవత్ నామస్మరణ రెగ్యులర్గా చేస్తూ ఇంట్లో సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడము, అదేవిధంగా రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం చేసినప్పుడు ఏమవుద్దంటే మీ కర్మలు ఎలా ఉన్నా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆరాధన చేయాలి, రోజు లలితాసహస్రనామాలు చదువుకోవాలి. లేకపోతే మీ ఎవరైనా సరే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, నారాయణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ పిచ్చి మాటలు అన్నమాట. అంతా ఒకే బ్రహ్మం, ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ 2025వ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.